స్టార్ట్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి నువ్వు నడిపిస్తుంది. ఆరాధనలో కానీ మరి పాటలలో కానీ అదేవిధంగా తండ్రి నాయన మరి వాక్యంలో మాతో ఉండి నేను మాట్లాడమని నజరేయుడైన మెస్సయ్య నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు దడపడిన అలసట పైబడిన, అడుగులు తడపడిన అలసట తైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోపిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తము నెరవేరుస్తాడు, గమ్యం వరకు నన్ను చేరుస్తాడు. అంధకారమే దారి మోపిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తమునే నెరవేరుస్తాడు, గమ్యం వరకు నన్ను చేరుస్తాడు, గమ్యం వరకు నన్ను చేరుస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమిలో కాల్చివేసిన, కష్టాల కొలిమిలో కాల్చివేసిన, శోకాల గుండెల్ని చీల్చివేసిన, శోకాల గుండెల్ని చీల్చివేసిన, తన చిత్తం నెరవేరుస్తాడు, తన చిత్తము నెరవేరుస్తాడు, గమ్యం వరకు నన్ను చేరుస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. మరొక్క పాట పాడుకుందాం. మరొక్క పాట. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళి
నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకున్నాం. మరి వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థించుకున్నాం. స్తోత్రం, స్తోత్రం నాయన పరమ తండ్రి, నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభు నీ కుమారుడైన మెస్సయ్యకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవ, మరి ఆదరణకర్త అనే దేవ ప్రభు, మాలో ఉండి నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సీ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మీరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి అదేవిధంగా కొన్ని వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. నిన్న మరి మాట్లాడిన కొన్ని విషయాలు, మరి పౌలు గారు మరి సువార్తలో ప్రయాణించినప్పుడు మరి పౌలు గారి మీద మరి దాడి చేయాలి, పౌలు గారిని కూడా చంపాలని అక్కడున్న అపోస్తుల్ని, ఎవరైతే అపోస్తుల్ని కూడా మీద దాడులు చేయాలి, మరి సువార్త ప్రకటించే వారి మీద దాడులు చేయాలని అప్పటి నుంచే ఉంది. మరి దేవుడి ప్రణాళికలో మరి ఎంతోమంది కూడా మరి గ్రీకు దేశస్తులు, అన్యులు కూడా చాలామంది మారారు. అంటే ఈ లోకంలో దాడులు చేసేవారే కాదు, ఆలోచించేవారు కూడా ఉన్నారు. దేవుడు వారి కళ్ళని తెరిపిస్తారు. మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పౌలు గారు ఏ విధంగా అయితే మరి సువార్త ప్రకటించారు, మనం ఆ రకంగా పౌలు గారే ధైర్యంగా మనం సువార్త ప్రకటిస్తూ వెళ్ళాలి. మరి సువార్త అనేది ఆగదు, దేవుని మాట ఆగదు. ఎందుకంటే ప్రతి మనిషి మారాల్సింది ఒకరోజు. మరి దేవుడు ప్రతి ఒక్క మనిషికి మరి అవకాశం ఇచ్చాడు. మరి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషికి మరి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి మారతాడు. కాబట్టి మరి ఈ రోజుల్లో మరి సాతాను మనకు చాలా ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి మనం 91వ కీర్తన మనం ఒక వాగ్దానం లెక్క తీసుకొని దాన్ని మరి చదువుకొని మరి ధ్యానించుకొని ముగించుకుందాం. మరి 91వ కీర్తన నేను చదువుతూ ఉంటాను, మీరు వినండి. తొంభై ఒకటో కీర్తన చదవబోతున్నాను, వినండి. మహోన్నతుని చాటున నివసించేవాడా, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడా, ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. దేవుని గురించి చెప్తా ఉన్నాడంటే మరి దావీదు గారు చాలా చక్కగా చెప్తా ఉన్నాడంటే ఆయనకు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవునితో పంచుకుంటున్నారు. మనం కూడా ఆ రకంగా ఈ 91వ కీర్తన మనం చదువుకుంటూ ఉంటే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఆయనే నాకు
శ్రమల నుంచి. అన్నీ నా కోట, ఆయనను నమ్ముకున్న దేవుడు, ఆయన నాకు కోటగా ఉంటాడు, నన్ను రక్షిస్తాడని చెప్తా ఉన్నాను. నేను యెహోవాని గురించి చెప్తున్నా. అంటే యెహోవా అంటే యాఫా. యెహోవా అంటే హెబ్రూ భాషలో యాఫా అంట. యాఫా అంటే ప్రభువుకి పేరు అక్కడ అలా ఉంది, తెలుగులో యెహోవా అని ఉంది. కాబట్టి మరి యాఫా గురించి చెప్తా ఉన్నాడు. అంటే పరమ తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. పరమ తండ్రి మరి ఏమేం చేశారో ఒకసారి ఈ చదివి తెలుసుకుందాం. ఆయన జీవితంలో ఏమేమి జరిగిందో ఈ 91వ కీర్తన మనం చదివితే మనకు తెలిసిపోతుంది. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. వేటగాడి ఊరిలో నుంచి అంటే శ్రమల నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడట. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, నష్టం వచ్చినా దేవుడు నిన్ను ఆ దుష్టు నుంచి మా దేవుడు నిన్ను విడిపిస్తాడు. వేటగాడి ఊరి అంటే అదే సాతాను యొక్క ఊరి. సాతానే కాదు, దుష్టులు కూడా ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, మనుషులతోనే సాతాను పని చేపిస్తాడు. కాబట్టి దుష్టత్వం వాళ్ళతో చాలా దూరంగా ఉండాలి మనం. దేవుడు ఆయన కూడా మనల్ని విడిపిస్తాడని చెప్తాము. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. నాశనకరమైన తెగులు అంటే మరణము, యాక్సిడెంట్లు, ఇలాంటి ప్రాణాంతకరమైన జబ్బులు కానీ, యాక్సిడెంట్ కానీ, నష్టం కానీ, ఏదైనా జబ్బు వచ్చినా, చనిపోవాల్సిన వ్యాధి వచ్చినా కానీ దేవుడు నిన్ను రక్షిస్తాడట. దేవునికి మహిమ కలుగును. శత్రువులు నీ మీదకి రాలేరు. కాబట్టి ఆయనే తన రెక్కలతో నిన్ను కప్పును. ఇక్కడ చాలా చక్కగా వినండి. ఆయన రెక్కల కింద మనము కప్పుతాడట. అంటే ఆయన రెక్కలు మనల్ని కాపాడుతూ ఉంటే దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉంటాడట. దుష్టుడు వేసే బాణాలు కానీ, దుష్టత్వాన్ని గురించి కూడా మరి దుష్టుడు ఎప్పుడు మనల్ని పీడించాలి, దేవుని గురించి మనం తెలుసుకోవద్దు, వీళ్ళు బాగుపడద్దని ఉంటుంది. దుష్టుడు నుంచి మనల్ని, దుష్టుడు వేసే బాణాల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది మొత్తం ఒకసారి చదివి మీకు తర్వాత చెప్తాను. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలు ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు కుండవద్దు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగానే భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుని దేవునికి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారములకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయనని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుబాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ప్రేమించుతున్నాను, నేను అతన్ని తప్పించదను. దేవుణ్ణి మరి దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు, భక్తి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క భక్తి ఎలా ఉందంటే దేవుణ్ణి ప్రేమిస్తుందంటే మనుషుల్ని కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించడం వల్ల దేవుడు దావీదుని నేను అతన్ని తప్పిస్తానని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఎంత మహిమ చూడండి. దేవుని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడట. మరి ఇక్కడ అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించెను, అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతన్ని చూపెదను. ఇక్కడ 4వ వచనంలో చూస్తే 91వ కీర్తన 4వ వచనంలో
ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన సత్యమును కేడము డాలును ఉన్నది అంటే ఇది మరి సర్వాంగ కవచం గురించి చెప్తా ఉన్నాడు. సత్యంని మరి నడుము కట్టుకోవాలి. ప్రార్థన అనేది మనము ప్రార్థిస్తూ ఉండాలి. వాక్యం అనే ఖడ్గం ఉండాలి, మరి కవచం ఉండాలి అనేది మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదివితే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొని అంటే సత్యముని అంటే న్యాయాన్ని సత్యముని మీరు ధరించుకొని మరి ప్రార్థించాలి. వాక్యాన్ని కూడా మనం వాక్యాన్ని చదువుకోవాలి. అదేవిధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అంటే ఇవన్నీ ఒక ఆయుధాలు. మీకు ఎలాంటి దుష్టుడు వేసే బాణాలు మీకు తగలాయి అంటే మీరు ఏ పని చేసినా కానీ అవి విఫలమవుతాయి. అంటే మన దేశంలో కాదు కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మరి ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఇజ్రాయెల్లో వారి పని వారు చేసుకుంటూనే ఉంటారు. యుద్ధం చేసినా ఏది చేసినా దేవుడికి ప్రార్థన చేస్తారు. దేవుడి యొక్క కట్టడాలని ఇప్పటివరకు నడిపిస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అంటే దావీదుకి ఇచ్చిన మాట ఇంకా నెరవేరుతూనే ఉంది. కాబట్టి అక్కడ రక్షణ అనేది ఉంది. అందుకని ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుడు మాత్రము వాళ్ళని విడిచిపెడతలేడు. శత్రువులు వాళ్ళు తండ్రి యొక్క దేవుని శక్తి అంటే ప్రపంచము ఇజ్రాయెల్ని చూసి భయపడుతుంది, కానీ దేవుడు ఇజ్రాయెల్ని కాపాడుతున్నాడు. తండ్రి యొక్క దేవుడు ఇజ్రాయెల్కి మాట ఇచ్చాడు. అంటే డేవిడ్కి ఆల్రెడీ మాట ఇచ్చాడు, దావీదు నీ ఇజ్రాయెల్ ప్రజల్ని నేను కాపాడుతాను. నువ్వు ఇజ్రాయెల్ అని పేరు పెట్టబడింది. ఎవరికి పెట్టబడింది? యాకోబుకి. యాకోబు అనే పేరు తీసేసి ఇజ్రాయెల్ అని యాకోబుకి పెట్టినప్పుడు ఆ దేశం మొత్తము ఆశీర్వదింపబడింది. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం కన్నారా. అంత చిన్న దేశం యుద్ధం చేయడం ఏంది? మన బాంబులు ఇచ్చినా ఏది ఇచ్చినా మన దేశాన్ని ఎప్పుడో కాల్చేస్తారు. కాబట్టి అలా కాకుండా దేవుని యొక్క మనుషులు చేయలేరు, కానీ దేవుడు చేయగలరు. దేవుడు అసాధ్యం అనేది ఏది ఉండదు. దేవుడికి అన్నీ సాధ్యమే. కాబట్టి మనము దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రతి ఒక్క శ్రమ వచ్చినా కష్టాలు వచ్చినా నీ విశ్వాసం తగ్గించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకో. నేను అంటలేను ప్రార్థించు అనగానే డబ్బులు పడిపోవు. మనం ఏం చేయాలి? దాని తగ్గట్టు శ్రమించాలి. దేవునితో వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి సంబంధించిన ఆహారం తీసుకోవాలి. మనం పని చేయాలి. దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉండాలి. అంటే మన మనసులో హల్లెలూయా స్తోత్రం ప్రభువా నీ చిత్తమే అని మనం ముందుకు వెళ్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది మనకి ఎవరైనా తిట్టినా కానీ దేవుడికి వాళ్ళని అప్పచెప్పాలి. అంటే ప్రార్థనలు అడగాలి. ప్రభువా మరి నాకు ఈ సమస్య వచ్చింది, నేనేం చేయాలి? మరి నువ్వు ఇలా అన్నావు కదా అని మనము ఉపవాస ప్రార్థన చేసి దేవుని అడిగితే కంపల్సరీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మరి ప్రార్థించుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మహోన్నతుడా మా నాయన. మరి దావీదు వలె 7 మార్లు ప్రార్థించే వ్యక్తులు అనేవారు లేరు నాయన. మరి ఉంటే ఉండొచ్చు తండ్రి, మరి మాకు తెలియదు తండ్రి. ప్రభువా మరి అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి, అలాంటి కృపను దయచేయండి. మరి బిడ్డలు ఎవరైతే మరి లోకంలో మరి పని చేసుకోకపోతే పని చేయమనే ఉంది ప్రభువా, మరి పని చేయొద్దని బైబిల్లో లేదు ప్రభువా. ఎందుకంటే ఆదాం కాలంలో నువ్వు చెప్పావు, నీ చెమటను అంటే నీ పని ఏ పని అయినా చేయి, కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉంటే దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. విఫలం చేసే దేవుడు కాదు, సఫలం చేస్తాడు. నిన్ను జయ జీవితం నీకు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు భక్తిలో ఉండు. విశ్వాసంలో ఉన్నప్పుడు నువ్వు భక్తిలో ఉంటే దేవుడే అన్ని కార్యాలు చేస్తాడు. కానీ నీ పని నువ్వు చేస్తూ ఉండాలి. లోకంలో నీ పని నువ్వు చేస్తూ దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నీకు మార్గాన్ని సులువు చేస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనుషులు చేసే పని మనం చేయాలి. ఎప్పుడు మనం కూర్చొని దేవుడా మరి డబ్బులు వచ్చేయాలంటే రావు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పని చేయాలి. ఎందుకంటే శ్రమలు అనేటివి ఉంటాయి, కష్టాలు వస్తాయి.
మనుషులకు కష్టాలు వస్తే దేవుడికే ప్రభు యేసుక్రీస్తు వారికి కష్టాలు వచ్చి మన కొరకు శ్రమించి అన్ని శ్రమాలన్నీ భరించాడు. కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని ఏ రకంగా మనం పాటించి ఒక సిస్టాన్ని మనం పెట్టుకుంటే బయట దేశంలో మన సహోదరులు ఎలా అయితే బ్రతుకుతున్నారో మనం కూడా ఆ విధంగా మనం బ్రతకచ్చు, దేవుని ఇంకా మహిమపరచచ్చు, దేవునికి మహిమ ఘనత తీసుకురావచ్చు. అప్పుడు మనము అభివృద్ధి అవుతాము, మన దేశం అభివృద్ధి అవుతాము. ప్రతి ఒక్కరూ మనమందరం మన దేశం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండాలి, దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా తండ్రి మరి బిడ్డలందరికీ జ్ఞానాన్ని దయచేయండి, అదేవిధంగా మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఎవరైతే మరి అప్పుల ఊబిలో మరి కూలిపోయారో వాళ్ళందరినీ చేయించి మరి నడిపించండి తండ్రి, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అదేవిధంగా ప్రభావ మరి తెలియక తెలిసి మరి అప్పులు చేసిన వారు మరి బిడ్డలు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఇంట్లో మరి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళందరినీ క్షమించి మళ్ళీ వాళ్ళకు ఆశీర్వాదం దయచేయండి, వాళ్ళకు ప్రతి ఒక్కటి లభించేటట్టు మరి సమకూర్చండి నాయన. మరి గృహం లేని వారి గృహాన్ని దయచేయండి, మరి కారు లేని వారికి వాహనం లేని వారు కూడా బాధపడుతూ ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభువా అనే వారికి అది వాహనాన్ని దయచేయండి. మరి ఎవరైతే నీ కొరకు తిరుగుతూ ఉన్నారో మరి సేవకులే కానీ విశ్వాసులే కానీ వాళ్ళందరికీ మంచి వాహనాన్ని దయచేయండి, వాళ్ళ జీవితాన్ని మార్చండి తండ్రి. వాళ్ళు ఇంకా గొప్పగా నీ జ్ఞానంలో మేమందరం ఎదిగేటట్టు నీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి యాకోబుని ఎలా అయితే నడిపించావో మరి దావీదుని ఎలా నడిపించావో మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించమని మరి నజరేడైన మెస్సై నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.